మంజు ఫ్యామిలీపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. డైరీ ఫామ్ గేట్ వద్ద జరిగిన ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. తనపై తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఫిర్యాదు చేయగా, మోహన్ బాబు పిఏతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన 8 మంది సిబ్బందిపై కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు. మంచు ఫ్యామిలీపై చంద్రగిరి పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. డైరీ ఫామ్ గేట్ వద్ద జరిగిన ఘటనపై ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. తనపై తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించారంటూ మనోజ్ ఫిర్యాదు చేయగా, మోహన్ బాబు పిఏతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన 8 మంది సిబ్బందిపై కేసులు నమోదు చేశారు చంద్రగిరి పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే విధంగా కేసులు ఫైల్ అయ్యాయి కాబట్టి దర్యాప్తు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, మంచు ఫ్యామిలీకి సంబంధించి ఇంకా ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి తర్వాత రోజున ఏదైతే మంచు మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీకి, రంగంపేటలోని ఆ యూనివర్సిటీకి వెళ్లి అక్కడ తన తాత అవ్వ సమాధులు నివాళి అర్పిస్తానని రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు తొలుత అతన్ని వారించినప్పటికీ కూడా అయితే చివరికి మాత్రం సమాధులు వద్దకు వెళ్లేదానికి మాత్రం అంగీకరించారు. అయితే అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో మనోజ్ నిన్న మళ్ళీ చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. మొదట మోహన్ బాబు ఏదైతే మనోజ్ యూనివర్సిటీకి వెళ్ళాడో ఆ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి తన పిఏ అయిన చంద్రశేఖర్ నాయుడుతో ఆ రోజు రాత్రే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేపించారు. దీనిపైన మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనిక, మరో ముగ్గురిపైన కూడా కేసులు పోలీసులు నమోదు చేశారు. అయితే నిన్న మనోజ్ మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన పైన తన భార్య పైన దాడికి ప్రయత్నించారంటూ ఆయన కూడా ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబు పిఏ తో పాటు మొత్తం అక్కడ ఉన్న ఎంబీయూ యూనివర్సిటీ సిబ్బందికి సంబంధించి కూడా 8 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ విధంగా పరస్పరం ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఫిర్యాదులు ఇవ్వడంతో దానికి సంబంధించి కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లు కట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో ఇప్పటికీ కూడా మోహన్ బాబు యూనివర్సిటీ రంగంపేట దగ్గర కూడా ఇప్పటికీ బౌన్సర్లు అయితే మోహన్ బాబు సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు. మళ్ళీ మనోజ్ వస్తాడన్న దాంతో ముందు జాగ్రత్తగా అక్కడ వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఉంది. ప్రస్తుతం ఇరు వర్గాలు కేసు నమోదు చేయడంతో దీనిపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారన్నది కూడా ప్రస్తుతం పరిస్థితి.